నా పేరు గుబ్బల వేణుగోపాల స్వామి అండి. కాజపడమర గ్రామ పంచాయతీ సర్పంచ్గా నా ప్రజలందరూ ప్రేమతో అభిమానంతో మంచి మెజార్టీనిచ్చి గెలిపించినందుకు నా గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏంటంటే వాటర్ వర్క్స్, తాగునీటి సమస్య. మా చెరువు ఉంది కానీ కెపాసిటీ తక్కువ అండి, కుళాయిలు ఎక్కువ, చెరువు కెపాసిటీ తక్కువ. అది సమస్యని మేము క్లియర్ చేసుకోవాలి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి, డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేయాలి. 5 సంవత్సరాల్లో మేము అనుకున్న సమస్యలు ఏంటంటే మా తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, అలాగే శ్మశాన వాటికి ఉందండి. శ్మశానికి వాటి స్థలానికి అయితే ఎక్కువ ఉంది కానీ వరదలు వస్తే మొత్తం మునిగిపోతుంది. అది పూడికి చేసుకోవాలని ఎస్టిమేషన్ చేయించడం జరిగింది, అది కూడా చేస్తాం. అలాగే ఇప్పుడు ఇంటింటికి కుళాయిలు అనే కార్యక్రమం ఎన్నికల మూలంగా సగంలో ఆపేసాం. ఇప్పుడు ఆ ఇంటింటికి కుళాయిల కార్యక్రమం కూడా మా టైంలో ఫినిష్ చేసుకుంటాం. అలాగే మా ప్రజలందరూ మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నవరత్నాల కార్యక్రమం మంచి ఉత్తేజంగా ఆనందంగా ప్రజలు ప్రతి ఓటరు జగనన్నను గుర్తు చేసుకుని మాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా జగనన్న గారు ఆలోచన సరళి, అవినీతి లేని పాలన, ప్రజల సంతోషం, అక్క చెల్లెళ్ళ ముఖంలో ఆనందం చూడాలని ఏ కోరికలు అయితే మేము కోరుకుంటున్నారో ఆ ఆశయాలు నెరవేర్చడం కోసం మా కమిటీ అంతా, మా 10 వార్డుల్లో 8 వార్డులు మా వైఎస్ఆర్ పార్టీ గెలవటం జరిగిందండి. మా 8 మంది మిగిలిన ఇద్దరిని కూడా కలుపుకుంటూ ఈ ఊరి అభివృద్ధికి ఈ 5 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి మా శాయశక్తుల కష్టపడి మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని, అలాగే ప్రతి ప్రజలకి సంక్షేమ పథకాల విషయంలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అందేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ విషయంలో మేము అంతా కష్టపడి సాధన చేస్తాం, సాధిస్తాం. అలాగే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసే వరకు అహర్నిశలో కష్టపడి కృషి చేస్తామని